కక్ష సాధింపులు రాజకీయాలు చేయబోమని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఏమైనా ఫిర్యాదులు వస్తే విచారణ చేసి దోషులను తేలిస్తేనే తప్ప సర్కారు జోక్యం చేసుకోదన్నారు. జనసేనలో ఉన్న బాలినేని తమ పార్టీ అంతర్గత విషయాలను చెప్పుకున్నారని, దానిపై పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తారని మంత్రి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 42 ఏళ్ల చరిత్ర ఉందని, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి అన్నారు. మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు, నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయనన్నారు. ఎవరి మీదైనా ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు దాన్ని విచారణ చేసి దోషులను తెలిసినప్పుడు చేస్తున్నా. కానీ ఈ విచారణలో కానీ అరెస్టుల్లో కానీ ప్రభుత్వ జోక్యం లేదు. ప్రభుత్వాధినేతల ఆ జోక్యం కూడా ఏమాత్రం లేదండి. ఎవరైనా ఫిర్యాదులు ఉన్నవాడు విచారణ చేసి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాయి. శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు. వారి పార్టీల విషయం వారు స్వేచ్ఛగా వాళ్ళ సభలో చెప్పుకున్నారు. అదేదంటే వాళ్ళది అంతర్గత విషయాలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మీద దృష్టి సాధిస్తారు. తెలుగుదేశం పార్టీని మాకు 42 సంవత్సరాల పార్టీ చరిత్ర. ఎప్పుడూ కూడా కార్యకర్తల అండగా ఉన్న పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేసుకున్నాం. కార్యకర్తలకు చేసిన కూడా మా పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు లోకేష్ బాబు గారు, మనకి సీనియర్ నాయకులు మా పార్టీలో సూచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి. ఇది పార్టీ అంతర్గతంగా విషయాలండి.